హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన ట్రైన్ జర్నీ వీడియో పార్ట్ 2 అండి. యాక్చువల్లీ ఈ వీడియో చాలా ముందే వచ్చేయాలి, కానీ డిలే అయింది, కొంచెం పనిలో బిజీ అయిపోయి. కానీ నెవర్ ద లెస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే విజయవాడలో దర్శనం చేసుకొని గుంటూరుకి స్టార్ట్ అయ్యాం కదా. అక్కడ గుంటూరు నుంచి ఈ ప్లేస్కి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్ అండి, గర్భగుడి ఇది. సో సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ వెలిచిన గుడి ఇది. సో రైట్ సైడ్లో అక్కడ మీరు చూసినట్టయితే రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. మేమైతే బయట ఉన్నాము, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. మెయిన్గా ఈ టెంపుల్ గ్రేట్నెస్ ఏంటంటే, ఎవరికైనా జాబ్ విషయం కానీ, పెళ్లి విషయం కానీ, పిల్లల విషయంలో కానీ ఎవరికైనా కోరికలు ఉంటే ఇక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అని అందరూ నమ్ముతారు. మొక్కులు తీర్చుకునే విధానం కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ట్యాప్స్ చూసినట్టయితే ట్యాప్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ సర్వలు బిందెలు కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ మనం అక్కడ వాటర్ నింపుకొని ట్యాప్స్లో టెంపుల్ చుట్టూ అలా ప్రదక్షిణాలు చేయాలి వాటర్ పోస్తూ. అండ్ అక్కడ చూసినట్టయితే దేవుడు మనకి పాలరాతి విగ్రహంలో కనిపిస్తాడు. అలా చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని దర్శనం చేసుకోవాలి. మేము కూడా పెళ్ళికి ముందు నేను మొక్కుకున్నాను అనమాట, పెళ్ళి అయితే మా హస్బెండ్ని తీసుకొని వస్తా అని. సో అలా నేను కూడా పచ్చిబట్టలతో మా హస్బెండ్తో ప్రదక్షిణాలు చేసుకొని మొక్కు తీర్చుకున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే అందరూ వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ అందరూ ఈ టెంపుల్ని నమ్మి మొక్కులు తీర్చుకుంటారు. ఈ టెంపుల్ వచ్చేసి పెద్దనందిపాడు అనే విలేజ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా శ్రేష్టమైందండి. ఇది చాలా పవర్ఫుల్, శ్రేష్టమైంది. మనం అనుకున్న పనులు అవుతాయి. పెళ్లి కావాలని మొక్కుంటే పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు కావాలనుకుంటే పిల్లలు అవుతారు. మనం ఏ పరిచయం ఏది ఉన్నా కానీ మొక్కుకుంటే అన్ని మంచిగా అవుతాయి. నాకు ఒక 5 ఏళ్ల సంది పరిచయం అది తెలుసు గుడి. ఎవరు చెప్పారు నీకు, ఎట్లా తెలుసు? నాకు ఒక పంతులు చెప్పిండు, సాయి పంతులు అని మల్కాజీ దగ్గర ఉంటాడు. ఆయన చెప్పిండు నాకు. ఆయన ఒకసారి తీసుకొచ్చిండు. అప్పటి సంది నేను ఈ గుడి వస్తా ఉంటా పోతా ఉంటా, ఇయర్కి ఒకసారి అన్నా. A few moments later. హలో, హాయ్ హాయ్ అన్న. చెప్పండి అన్న, హౌ వాజ్ యువర్ ట్రిప్ ఎక్స్పీరియన్స్? ట్రిప్ ఇస్ స్టిల్ ఇన్కంప్లీట్. మార్నింగ్ దర్శనమైంది. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పేస్తారా? మీ బ్లాగ్స్ కి ఎడిటర్ నేనే అని. యా, అన్న ఎడిటర్ గైస్, అప్పుడప్పుడు కనబడతాడు. బ్యాక్ ఎండ్ ఎడిటర్. ఏం లేదు, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయింది, ఆయన మాతోనే వచ్చిండు. బీచ్కి వెళ్ళి బాపట్ల బీచ్కి వెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఇంటికి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఓవరాల్ ట్రిప్ లో ఏం నచ్చింది మీకు బాగా?
ముంత పకోడీ అది. ముంత మసాలా ముంత మసాలా ముంత ముంత మసాలా బాగుంది guys. ముంత మసాలా ఎట్లుంది ట్రైన్ జర్నీ ఎట్లా అనిపించింది మీకు అలవాటు ఓకే నైస్. మా చిన్న కలైస్ చెప్పండి వదిన. చెప్పండి, మీకు నాగులపాడు దర్శనం ఎట్లా అనిపించింది? బాగా జరిగింది. ఇట్ వాజ్ నైస్. యా, ప్రదక్షిణ బాగుంది. లిటిల్ టైరింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పోతున్నాం? బీచ్. విల్ సీ యు గైస్ దేర్. చాలు చాలు ఈ మాత్రం చాలు పదండి. హలో హాయ్ అన్న. హాయ్ యూ. హాయ్ వదిన. హాయ్ యువిక. హలో. మా పెద్ద బావ. చెప్పండి అన్న, ట్రిప్ ఎట్లా నడుస్తుంది? ట్రిప్ సూపర్. మీకు ఏం నచ్చింది ట్రిప్ లో మొత్తం? ట్రిప్ లో ఏం నచ్చిందంటే మీ వైఫ్ అని చెప్పకండి. మా బ్యాగ్ పోయింది ఒకటి. అన్ఫార్చునేట్లీ మా బ్యాగ్ మా బ్యాగ్ పోయింది ఒకటి. బ్యాగ్ లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి అన్ని. ఈ ట్రిప్ లో ఎక్స్పీరియన్స్ వచ్చి అదే బ్యాగ్ పెద్ద ఎక్స్పీరియన్సే. 108 చేసింది అందరూ, 27 చేస్తుంటాయి. మేము పెద్ద 108 అందరూ చేస్తారు. 108 చేసింది. 108 కాళ్ళు స్మెల్ అయినాయి అంట guys. వీళ్ళందరూ బచ్చపాటి. చెప్పండి మీ వద్ద మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లుంది ట్రిప్? అంత బాగానే ఉండగానే బ్యాగ్ పోయింది. తర్వాత సర్లే పోయింది పోయింది అనుకొని వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పి. 108 అంటే కాలు నొప్పి అయింది కదా. 108 ప్రదక్షిణాలకి కొంచెం కాళ్ళు నొప్పి అయింది. ఎట్లుంది ఓవరాల్ జర్నీ? కానీ మనం సొంతంగా ట్రావెల్ వస్తే టెంపో ఏదైనా తీసుకొని బాగుంటుండే. కొంచెం హెక్టిక్ అయితే సొంతం ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ బీచ్ పోతున్నాం కదా, అక్కడ ఎంజాయ్ చేద్దాం. అక్కడ కూర్చుంటా, మీరు ఆడుకోండి. ఓకే బాయ్ 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 నైట్కి బాయ్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హెలికాప్టర్ హెలికాప్టర్. గుంటూరు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మసాలా. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలు జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. See you in the next video guys. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
చూసి